వెల్కమ్ టు అలో టీవీ. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో ఆదివాసీ యువతిపై షేక్ మగ్దుమ్ అనే ఆటో డ్రైవర్ లైంగిక దాడికి యత్నించిన ఘటనపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు 31న సమీపంలోని గ్రామానికి వెళ్లేందుకు జైనూర్ బస్ స్టేషన్ వద్ద బాధిత ఆదివాసీ మహిళ నిలబడింది. ఆ తర్వాత ఆమె ఆటో రిక్షాను ఎక్కింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆటో డ్రైవర్ ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాధితురాలు అరిచే ప్రయత్నం చేసింది. దీంతో అతను ఆమె తలపై బలంగా కొట్టాడు. ఆమె పడిపోవడంతో డ్రైవర్ భయపడి పారిపోయాడు. మహిళ పడిపోవడాన్ని కొంతమంది చూశారు. ఆమె ప్రమాదంలో గాయపడిందని భావించి ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సెప్టెంబర్ 2న స్పృహలోకి వచ్చిన ఆమె జరిగిన విషయాన్ని చెప్పింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడు షేక్ మగ్దూమ్ను అరెస్టు చేశారు. యువతిపై అఘాయిత్యాన్ని నిరసిస్తూ జైనూర్ పట్టణంలో ఆదివాసులు బంద్కు పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనలో దుకాణాలు తగలబెట్టారు. మంటలు చెలరేగి పొగ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరు వర్గాలను నిలిపివేసిన పోలీసులు జైనూర్తో పాటు ఏజెన్సీ మండలాలైన ఇంద్రవెల్లి, నార్నూర్, ఉట్నూర్, గాదిగూడ మండలాల్లోనూ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇల్లు విడిచి ఎవరు బయటికి రావద్దని, ఇద్దరికి మించి రోడ్డు మీద గుంపులుగా కనిపించొద్దని ఆదేశాలు జారీ చేశారు. మండల కేంద్రంలోని ప్రతి గల్లీలోనూ పోలీసులు కాపలాగా ఉన్నారు. ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దౌత్రా, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, అడిషనల్ డీజీ మహేష్ భగవత్, నార్త్ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఆసిఫాబాద్ ఎస్పీ డివి శ్రీనివాసరావు, సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్, ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం, బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ జైనూర్లోనే ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జైనూర్లోని ఓ వర్గానికి చెందిన పెద్దలతో పాటు ఉట్నూర్లోని కొమరంభీం భవన్ లో ఆదివాసీ నాయకులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. సంయమనం పాటించాలని, శాంతియుతంగా ఉండాలని సూచించారు. జైనూర్కు వెళ్లే 6 మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఇతరులెవరిని లోపలికి అనుమతించడం లేదు. మీడియాను బయటే ఆపేశారు. తిరిగి పంపించేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. జిల్లా వ్యాప్తంగా 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. అనుమతులు లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, మీటింగ్ల నిర్వహణపై నిషేధం విధించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఘటనా స్థలానికి వెళ్లకుండా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మిని అడ్డుకుని వెనక్కి పంపించారు. జైనూర్ హింసపై మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఆయన డీజీపీతో మాట్లాడారు. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోకుండా చర్యలు చేపట్టాలని కోరారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు డీజీపీ చెప్పారని ఓవైసీ అన్నారు. అదనపు బలగాలను తరలించినట్లు చెప్పారని తెలిపారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోవద్దని ఎంపీ విజ్ఞప్తి చేశారు. హింసకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ఇదే ఘటనపై మంత్రి సీతక్క బాధితురాలు వద్దకు వెళ్లి పరామర్శించారు. నిందితులు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.